రైట్ సార్. ఈ 2 కుటుంబాల్లో జరిగింది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి నారావారి కుటుంబం కావచ్చు, నందమూరి కుటుంబం కావచ్చు, వాళ్ళు ఎలా కలిసిమెలిసి ఉంటారని కూడా తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక మా కుటుంబాల మీద ఆరోపణలు వస్తే అక్కడ మాత్రం ఎందుకు చేయకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అంటారా? అసలు నందమూరి వారసుడు లోకేష్ ఎలా అవుతారని కావచ్చు, ఇదే ప్రచారాన్ని గత మహానాడు దగ్గర నుంచి కూడా వైసీపీ వాళ్ళు అలాగే లక్ష్మీపార్వతి గారు కూడా పనిగట్టుకొని మరీ చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? దాన్ని ప్రజలు తీసుకుంటారంటారా? అసలు వారసత్వం ఏంటి? అది రాజకీయం. ఇప్పుడు నందమూరి వారసులు, నారా వారసులు, అసలు ఇవాళ ఆ పార్టీ నాయకుడు ఎవరనేది నిర్ణయించుకునేది అక్కడ కార్యకర్త. ఇప్పుడు చంద్రబాబు ఏమైనా ఎన్టీఆర్ వారసుడా? చంద్రబాబు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు? ఆయన ఎమ్మెల్యే ఎప్పుడయ్యాడు? ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందే ఆయన ఎమ్మెల్యే, 28 ఏళ్ల వయసుకి, 30 ఏళ్లకే మంత్రి అయిపోయాడు. అరే ఆయన వారసుడు కానప్పుడు ఇంకా లోకేష్ వారసత్వం గురించి మీకు చర్చ ఏంటి? ఇప్పుడు కార్యకర్తకి ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు నచ్చలేదు. ఆయన ఆమెను పెళ్లి చేసుకోవటం, ఆమె యొక్క ప్రమేయం, ఆమె రాజ్యాంగేతర శక్తిగా దుష్ట శక్తిగా మారడం. తెలుగుదేశం కార్యకర్తలు ఏం చేశారు? మాకు ఈ అధ్యక్షుడు వద్దు అని ఎన్టీఆర్ని తీసేసి చంద్రబాబుని అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. అంటే ఇవాళ ఆ అధ్యక్ష పదవి మార్పుల్లో అక్కడ పాత్ర ఎవరిది? కార్యకర్తలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చేసుకున్నది కార్యకర్తలు. అంటే ఇది వైసీపీ వాళ్ళకు కూడా తెలియని విషయం కాదు సార్. ఇప్పుడు లోకేష్ గారు అంటే మంచి మెజారిటీతో వచ్చారు, ప్రజల్లో ఆయనకంటూ ఒక స్థానం లభిస్తోంది, ప్రజలు కూడా ఆయన్ని స్వీకరించే టైంలో ఇలాంటి ప్రచారాన్ని ప్రజల్లోకి వదిలితే కొంతైనా నెగిటివిటీ వస్తుందన్న అభిప్రాయం కూడా అయ్యి ఉండొచ్చు అంట. అంటే వాళ్ళు ఏదో ఒక ఏఐతో వీడియో ఏదో చేయించినట్టున్నారు. ఎన్టీఆర్ వీడియో ఏదో చేయించి అందులో ఆయనతో చంద్రబాబుని పొగట్టడం, లేకపోతే లోకేష్ యొక్క స్కిల్స్ని, ఆయన సామర్థ్యాన్ని మరి ప్రశంసించడం. అదేంటది? దాన్ని ఎలా చూడాలి? గతంలో మనం చూసాం, జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమా ఉంటుంది, దాంట్లో ఎన్టీ రామారావు వచ్చి డ్యాన్స్ వేస్తాడు, ఏం మనవడా అంటాడు, వీళ్ళందరూ వీళ్ళల్లో చప్పట్లు కొడతారు. లేకపోతే వెంకటేష్ ఉంటాడు ఏదో సినిమాలో, ఏదో పాట, వెంకటేష్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ వేస్తారు, ఆయన ఆకాశం నుంచి ఆయన దిగొచ్చినట్టుగా. అదొక ఏంటది? అదొక ఫీలింగ్. దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చిలవల పలవలుగా చిత్రించడం, ఎప్పుడో ఎన్టీ రామారావు మాట్లాడిన వీడియో ఈ వీడియో కలపడం, అంటే వీళ్ళ అక్కసు బయటపడుతుంది, వీళ్ళ యొక్క కడుపు మంట బయటేసుకుంటున్నారు ఈ చర్యల వల్ల. ఇప్పుడు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తారు, అతనేమన్నా ఎవరొద్దన్నారు? అతను రావద్దన్నారా మహానాడుకి? మహానాడుకు పిలుపులేంటి? 4 లక్షలు 5 లక్షల మంది నిన్న కార్యకర్తలు బహిరంగ సభకు వచ్చారు. ఎవరు పిలిచారని వచ్చారు? పిలిచేదేంటి? అది పార్టీ. అంటే ఇక్కడ పిలవడం అనట్లేదు సార్, ఆయన తొక్కేశారు అంటున్నారు. ఎవరు? వాళ్ళు తొక్కేస్తే ఆయన అంత పాన్ ఇండియా హీరో అయిపోయాడా? వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఏంటి? వాళ్ళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతనంటూ నెంబర్ 1గా అక్కడ నిలబడ్డాడంటే తొక్కితే నిలబడతారా? తనేంటి? తను సినిమా ఇండస్ట్రీకి ఆయన పరిమితం అయ్యాడు. అతని రాజకీయాల పట్ల అతని ఆసక్తి లేదు. ఉంటే రమ్మనండి. ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నాడైతే మరి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇవ్వడు? తనేంటి? తను టోటల్గా ఫిలిం ఇండస్ట్రీకి అతను అటాచ్ అయిపోయాడు. కళ్యాణ్ రామ్ వాళ్ళ అన్న ఏంటి? ఆయన ప్రొడక్షన్ చేసుకుంటున్నాడు, తమ్ముడి సినిమాలు ఆయన నిర్మిస్తున్నాడు, ఇద్దరు హీరోలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు తలమునకలుగా ఉంటే వాళ్ళకి రాజకీయంతో ఏంటి సంబంధం? బాలకృష్ణ రాలేదంటారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఆయన ఎక్కడో విదేశాల్లో షూటింగ్లో ఉన్నారు. అసలు ఇక్కడ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అది మహానాడు. అదేంటి? అదొక రాజకీయ, అది ఉత్సవంగా వాళ్ళు మహానాడనే కదా. అంటే చెల్లెలకి ఆస్తి ఇవ్వలేదని చెప్పి అంటున్నారు కదా వైఎస్ ఫ్యామిలీని, జగన్మోహన్ రెడ్డి గారిని. మరి చంద్రబాబు గారు ఏం ఆస్తి ఇచ్చారు చెల్లెలకి? వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి ఇల్లును కూడా లోకేష్ గారే రాయించేసుకున్నారు, ఏ ఫంక్షన్కి వాళ్ళు వచ్చి పాలు పొంగించింది లేదు అని చెప్పి అంటున్నారు. ఆ చెల్లెళ్ళు ఏమైనా కేసు పెట్టారా చంద్రబాబు మీద? పెట్టచ్చుగా. ఈ చెల్లి కేసు పెట్టింది అన్న మీద. దానికి దీనికి ఎలా పోలుస్తారు? ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమైనా విమర్శించారా? చంద్రబాబు ఏమన్నా వాళ్ళ మీద కేసు వేశాడా? జగన్మోహన్ రెడ్డి వేశాడు కేసు. ఎవరిపైన? తల్లిపైన. ఎన్సిఎల్టీ కేసు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. చెల్లి తనని మోసం చేసిందన్నాడు, చెల్లి మీద ప్రేమ చచ్చిపోయిందన్నాడు. అంటే ఇవాళ ఆస్తుల కోసం కాట్లాడుకుంటోంది ఎవరు? కోర్టులకు ఎక్కింది ఎవరు? ఏ కుటుంబం? చంద్రబాబు కుటుంబమా, మీ కుటుంబమా? ఇప్పుడు చంద్రబాబుకు ఒక తమ్ముడు ఉన్నాడు, రామ్మూర్తి నాయుడు. అతను కొడుకు పెళ్లి చేశాడు మొన్న ఎవరు? చంద్రబాబు, భువనేశ్వరే. మరి అక్కడ నిలబడి తమ్ముడు కొడుకు వెళ్ళి అట్టహాసంగా చేశారు.
ఇప్పుడు ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు కదా, ఎవరు ఎలా ఉన్నారు ఎవరేంటి అనేది వాళ్ళు. నువ్వు పబ్లిక్ లైఫ్లో నువ్వు ఉన్నావు, ఏది నువ్వు వేసావు కేసు మెమ్మ మీద, సరస్వతి పవర్ నా స్వార్జితం అంటావు. నీ స్వార్జితమా సరస్వతి పవర్? ఏంటి దాని చరిత్ర? 25 ఏళ్ల చరిత్రలో మీ నాన్న చనిపోయి ఎన్నాళ్ళైంది? 15 ఏళ్ళు అయిందా? మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ 1250 ఎకరాలు ఎక్వైర్ చేశావు. మొన్న వారం రోజుల నాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటాడు, అక్కడ వేరే సిమెంట్ ఫ్యాక్టరీ వాడు ఎకరం 1,00,000 కొన్నాడు, వాళ్ళు 2,75,000 అడిగారు నన్ను, నేను ఇంకో 25,000 ఎక్స్ట్రా వేసి 3 లక్షలకు తీసుకోమన్నాను. ఎకరం ఖరీదు ఎంత అక్కడ? 30 లక్షలు. లేదు అసలు 10 లక్షలు వేసుకో ఎకరం. నువ్వెంత ఇచ్చావు? 3 లక్షలు. ఎందుకు ఇచ్చాడు ఆ రైతు నీకు? నువ్వు ప్లాంట్ పెడతావు, నా కొడుక్కి ఉద్యోగం ఇస్తానని నన్ను నమ్మించావు. ప్లాంట్ పెట్టావా? ఎందుకు ఇంతవరకు అక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టలేదు? దగా చేసింది ఎవరు? ఇప్పుడు ఇవాళ నువ్వు 400 ఎకరాలు అటవీ భూమి ఉందంట. ఏది ఆ 1250 ఎకరాల్లో 400 ఎకరాలు అటవీ భూమి ఉందని, చెరువులని. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళాడుగా, డిప్యూటీ సీఎం ఎరపనేని శ్రీనివాసరావు వాళ్ళు అక్కడ ఇది చేసినప్పుడు నీకు దగ్గర 25 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఇవాళ అసైన్మెంట్ ల్యాండ్ ఆక్రమించాడని అది మరి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు. అక్కడ రైతుల పొలాలు బీళ్లు పెట్టావు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు, మా పొలాలు చేసుకొని ఇవ్వలేదు అని, మా పొలాలు మేము దున్నుకుంటామంటే వాళ్ళ తలలు బగలగొట్టారు. స్వార్జితమా ఇది? నీ స్వార్జితమా అంటున్నా. ఇది ఎవరి స్వార్జితం? పల్నాడు రైతుల స్వార్జితం. నీ స్వార్జితం కాదు, మెమ్మ స్వార్జితం కాదనమాట. వాళ్ళని దగా చేసి ఆ భూములు మీరు పొందారు. యాక్చువల్గా అది కూడా జప్తులో ఉంది సత్యమూర్తి గారు. ఏది 32 కోట్లు ఏమో చూపించారు దాని అసెట్. ఆ భూమి మొత్తం 950 ఎకరాలు ఈడీ జప్తులో ఉంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఒక 2,562 కోట్లు. 5 దశల్లో ఆయన్ని ఈడీ జప్తు చేస్తే మొత్తం అంతా కలిపితే, ఇంక్లూడింగ్ సాక్షి, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా కలిపితే ఒక 3,000 కోట్లు వాళ్ళ జప్తులో ఉన్నాయి. షర్మిల అనేది ఏంటి? భూములు జప్తులో ఉన్నాయి, షేర్లు జప్తులో లేవు అని షర్మిల వాదన. విజయం ఏమంటోంది? నువ్వు నాకు మొత్తం ఇచ్చావు, గిఫ్ట్ డీడు, మరి నాది 100% ఇవాళ సరస్వతి పవర్ అంతా నాదే నామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఇది నా స్వార్జితం, నేను ఆమెకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాను, ఎంఓయూ చేశాను కాబట్టి అది రద్దు చేసుకునే హక్కు నాకుందంటాడు. అసలు ఆ కంపెనీ ఏమంటోంది? అసలు నువ్వు బోర్డులో లేవు. ఇప్పుడు సరస్వతి పవర్ బోర్డు డైరెక్టర్గా నువ్వు రాజీనామా చేశావు, నీకు సంబంధం లేదు ఇక కంపెనీతో. మా యజమాని విజయమ్మ అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రచ్చ కుటుంబం, మీరు మీ కుటుంబాన్ని రోడ్డున వేసుకుని, మేమెటు మా కుటుంబం రోడ్డు ఎక్కింది కాబట్టి చంద్రబాబు కుటుంబాన్ని కూడా. ఇప్పుడు ఇవాళ అటు కేసీఆర్ కుటుంబం, ఇటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం, బోత్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అన్నమాట. ఇవాళ చెల్లెళ్ళకి మోసం చేయటం, అన్నల స్వార్థం, చెల్లెళ్ళకి వెన్నుపోటు పడవటం. ఏది ఇప్పుడు విజయం ఏమని చెప్తున్నారు? 4 మనవ సంతానానికి సమానంగా ఆస్తి పంపిణీ, రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞ. షర్మిల మరి ఆమె బిడ్డలిద్దరిని నువ్వు అన్యాయం చేసి మొత్తం ఆస్తి నువ్వేసుకు తిందామంటే ఎంత స్వార్థపరుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.